ప్రభు క్రీస్తు నామానికి ఘనత మహిమ చెల్లునుగాక. బైబిల్ శ్రోతలందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ పూట మనం ధ్యానం చేసుకునేటువంటి పాఠ్యభాగాలు లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు ఉన్నటువంటి భాగము, అదేవిధంగా కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు, ఈ రెండింటినీ బేరీజు వేసుకుని సమతుల్యంగా ఆలోచన చేసుకునే విధంగా మన ధ్యానాన్ని జరుపుకుందాం. క్లుప్తంగా చెప్పుకోవాలి అని అంటే, పౌలు భక్తుడు మహోన్నతమైనటువంటి విలక్షణమైనటువంటి పరిచర్య చేశాడు. ఆ పరిచర్యను బట్టి తాను ఎంతగానో వ్యక్తిగతంగా సంతోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ పాఠ్యభాగంలో చూసినట్లయితే తనను గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్నట్లుగా అనిపిస్తుంది, కానీ తనకై తానే మళ్ళీ ఇదంతా కూడా నాకు ఎలా సాధ్యమైంది అంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. ఎందుకు అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు చాలా విశేషమైనటువంటి పరిచర్య చేస్తున్నప్పుడు క్రీస్తుకు అనుగుణంగా ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీద జీవించిన దినాలలో శిష్యరికం శుశ్రూష చేసినటువంటి ఆ 12 మంది శిష్యులకు మరి ఒక ఆధిక్యత ఉన్నది. అపోస్తలులుగా పిలువబడ్డారు, స్వయంగా యేసుక్రీస్తు చేత పంపబడ్డారు. ఆ విధంగా మిగిలిన వారికి లేదు అనేటువంటి ఒక ప్రత్యేకత, హోదా వాళ్ళకి ఉంది. అటువంటిది మరి పౌలు భక్తుడికి లేకుండా పోయిందని తను చాలా బాధపడేవాడు. ఎందుకు అని అంటే, ఈ 12 మంది అపోస్తలుల కంటే మరింత విశేషమైనటువంటి పరిచర్య, ప్రయాస పౌలు భక్తుడు మాత్రమే చేయగలిగాడు. కానీ పిలుపుకు అపోస్తలుడుగా ఇతన్ని పిలవాలా వద్దా అనేటువంటిది ఒక సమస్యగా ఆ రోజుల్లో తయారైంది. కానీ పౌలు నేను ఏ విధంగానూ తీసిపోను, క్రీస్తునకు శిష్యుడిగా అనిపించుకోవడానికి, క్రీస్తు చేత పంపబడినటువంటి వాడును అనిపించుకోవడానికి. భౌతికంగా ఒకవేళ ఆయనతో నేను సహచర్యము, సహవాసము చేయలేకపోయినప్పటికీ ఆత్మీయంగా నేను మరింత బలమైనటువంటి సాహచర్యంలో ఉంటూ ఉన్నాను. ఆయనను నేను కూడా చూశాను. భౌతికంగా వాళ్ళు చూశారేమో కానీ ఆయన పరలోకానికి వెళ్ళిన తరువాత ఇక ఎవరు చూడలేదు, ఇంకా చూడరు అన్నటువంటి పరిస్థితిలో నాకు కనిపించాడు. అప్పుడే నేను క్రైస్తవుడిగా మారగలిగాను. లేకపోతే మన సాంప్రదాయబద్ధమైనటువంటి యూద మతంలోనే కొనసాగేవాడిని. యూద మతం నేర్పినటువంటి ఈ ప్రవచనాత్మకమైనటువంటి మార్గము ఈ క్రైస్తవ మతంలోనికి వచ్చి ఉండేవాడిని కాదు. ఆ విధంగా క్రీస్తు ప్రభువాన్ని నేను సంధించాను. కాబట్టి నేను అపోస్తలుడిగా పిలువబడడానికి ఎవరో అభ్యంతరపడకండి అన్నట్లుగా చెప్పుకునేవాడు. ఈ నేపథ్యంలో తన స్థితిని ఏ విధంగా కొరింథీయులకు రాస్తూ చెప్పాడు అని అంటే, అపోస్తలులందరిలో నేను తక్కువ వాడను. ఎందుకనంటే నేను క్రైస్తవుడిగా మారకముందు మరి సంఘాన్ని ఎంతగానో హింసించాను, క్రీస్తును ఎంతగానో అవమానించాను. అలాంటి వాడికి ఈ పిలుపు తగదు, నేను అయోగ్యుడను అపోస్తలునిగా పిలువబడడానికి అని కూడా మరి ఈ సందర్భంగా కొరింథీ పత్రికలో అంటూ ఉన్నాడు. అయితే అపోస్తలుల అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, అది అందరికీ తెలుసు. అది నా గొప్పతనం కాదు అనేది కూడా ఈ మాటలో మనం చూస్తాం. ఏంటంటే అది కేవలము దేవుని కృపను బట్టే. ఇది నా ప్రయాస కాదు, దేవుని కృప. నిజమే, మన జీవితాలలో మంచి పనులు ఏమైనా చేస్తూ పోతూ ఉన్నప్పుడు ఒకవేళ మానవ రీతిగా మనకు అనిపించవచ్చు, నేను ఇంత మంచిగా చేయగలుగుతున్నాను కదా, చాలామంది ఈ రకంగా
చేయలేరు, చేయలేకపోతూ ఉన్నారు. ఇది నాకున్నటువంటి గొప్పతనం, నాకున్నటువంటి మంచితనం అన్నట్లుగా మనలను మనము సమర్థించుకునేలాగున, పొగుడుకునేలాగున ఆహ్, మనకు ఒకవేళ అప్పుడప్పుడు అనిపించవచ్చు గానీ, అది సరైనటువంటి అవగాహన కాదు. దీన్ని మనము నేపథ్యంగా జోడించి లూకాసు వార్తలో ఇచ్చినటువంటి ఆ పాఠ్య భాగాన్ని మనం జోడించవచ్చు. అక్కడ క్రీస్తు ప్రభువారు ఒక వివరాన్ని తెలియజేస్తున్నాడు. ఉదాహరణ రీతిలో ఇద్దరు వేరు వ్యక్తులు వాళ్ళు దేవాలయానికి వెళ్ళి ప్రార్థిస్తా ఉన్నారు. వాళ్ళు ప్రార్థించే తీరు ఎలా ఉన్నది అని గమనించినట్లయితే, శాస్త్రాలను తిరగేసినటువంటి వాడు శాస్త్రబద్ధంగా మరి జీవించేటువంటి వాళ్ళకు ఒక రకమైనటువంటి గర్వం ఉండవచ్చు. అందరిలో కాకపోయినా చాలా మందిలో ఉండవచ్చు. మిగిలిన వాళ్ళందరూ కూడా మరి పనికిమాలినటువంటి వారు, దరిద్రులు, ఆత్మీయంగా దిగజారినటువంటి వారు అన్నట్టుగా ఇతరులను తక్కువ అంచనా వేసేటువంటి స్వభావము, తక్కువగా నీచంగా చూసేటువంటి స్వభావం. మన దేశంలో కులాల పరిస్థితి కూడా ఆ రకంగా ఉంటుంది. వృత్తిరీత్యా పలానా కులాలుగా పిలువబడుతూ ఉన్నప్పుడు మరి పలానా వృత్తులు నీచమైనటువంటి వృత్తులు, పలానా వ్యక్తులు నీచమైనటువంటి వాళ్ళు అని వాళ్ళు చేసే పనులను బట్టి మరి వెలివేసినట్లుగా, అంటరాని వారుగా, మరి గౌరవ ప్రతిష్టలకు నోచుకొనున్నటువంటి వారినిగా చేసేటువంటి చరిత్ర మన దేశంలో ఇప్పటికీ అది కొనసాగుతూ ఉన్నది. బైబిల్‌లో మరి 10 ఆజ్ఞలున్నాయి. మరి పంచకాండాలు మొదటి 5 పుస్తకాలని పంచకాండాలు అంటే తోరా అని వాళ్ళ భాషలో హెబ్రీయులు పిలుస్తారు. అంటే చట్టం, ధర్మశాస్త్రం. మొదటి 5 పుస్తకాలను ధర్మశాస్త్రం అంటారు. అందులో మనకు చదువురులకు, సామాన్యులకు 10 ఆజ్ఞల గురించినటువంటి వివరము, తర్వాత ఏమైనా కొన్ని కట్టడలు అన్నట్లుగా అటువంటివి మనం చూస్తాం తప్ప, వాళ్లకు ఈ పాత నిబంధన కలిగినటువంటి ప్రజలకు ఆ రోజుల్లో మనం చూసినట్లయితే 613 విధి విధానాలు ఆజ్ఞల్లాగా వాళ్ళకి ఉండేవని ఈ 5 పుస్తకాలలో 613 రకాలైనటువంటి మరి నియమ నిబంధనలు వాళ్ళు చూపించి వాటిని అనుసరిస్తూ ఉండాలి అన్నట్లుగా చెప్పుకుంటూ, ఇదిగో మేము అనుసరిస్తున్నాం అని కొంతమంది బయలుదేరారు. ఆ వర్గాన్ని పరిసయ్యులు అని మనం గుర్తించాలి. ముఖ్యంగా పరిసయ్యులు ఆ రకంగా మరి ఛాందసులుగా ఉంటూ ఉండేవారు. మనకు ఈ రోజుల్లో పాతకాలపు శాస్త్రాలు పనికిరావు. విధి విధానాల కోసము, చట్టం కోసము. మన ధర్మశాస్త్రము కూడా మరి ఆ రకంగా ఈ రోజుల్లో ప్రశ్నించబడుతున్నది. మరి ఆ రోజుల్లో ఏ విధంగా దానిని తీసుకునేవారో తెలియదు కానీ, ఈ రోజుల్లో తూచా తప్పకుండా వాటిని అన్నిటినీ అనుసరించాలి అనేటువంటి భావన సరైనది కాదని ఎంతోమంది మరి ఉద్యమిస్తూ ఉంటున్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ మొదటి 5 పుస్తకాలలో 613 విధి విధానాలు అవి ఏమిటి అని అంటే, వాటిని వివరించేటువంటి పెద్దలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఇదిగో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి మరీ చాదస్తంగా, ఛాందసులుగా జీవిస్తూ ఇతరులను కూడా ఆ రకంగా ఉండమని ప్రలోభాలకు గురి చేస్తూ ఉండేవారు. స్త్రీల విషయంలో మన ధర్మశాస్త్రము లేకపోతే అటువంటి కొన్ని పాతకాలపు శాస్త్రాలలో చాలా దుర్భరమైనటువంటి అవగాహన, వాళ్ళను కించపరిచే విధంగా మరి వాళ్ళను తక్కువగా చేయటువంటి విధంగా
అవి ఉన్నాయని ఒప్పుకోక తప్పదు. పరిశుద్ధ గ్రంథంలో ఈ 5 పుస్తకాలలో ఆ రకమైనటువంటివి ఉండవు. కానీ ఈ 5 పుస్తకాలలో ఉన్నటువంటి 613 రకాలైనటువంటి విధి విధానాలను వివరించేటప్పుడు తప్పుడు వివరాలు చెప్తూ మరి వాళ్ళు ఆ రోజుల్లో పెద్దలు కొంతమంది సామాన్యమైనటువంటి భక్తులను తప్పుదారిన నడిపిస్తూ ఉండేవారు. అవి అలవాటు పడ్డటువంటి కొంతమంది ఏ రకంగా వాళ్ళ ప్రార్థనలో ప్రార్థించేవాళ్ళంటే, మగవాళ్ళు, దేవుడా నన్ను ఆడదానిగా పుట్టించలేదు, నీకు స్తోత్రాలు, వందనాలు. ఇలాంటి కొన్ని చాలా పనికిమాలినటువంటి విషయాలు బైబిల్‌లో లేనటువంటివి అవన్నీ కూడా ఓరల్ ట్రెడిషన్‌గా మౌఖికమైనటువంటి సాంప్రదాయంలాగా ప్రజల మీద రుద్దుతూ ఉండేవారు. అవే ఎక్కువగా చలామణిలో ఉంటూ ఉండేవి. ఈ మరి నేపథ్యం ఉన్నటువంటి ఈ పరిసయ్యుడు, పలానా పరిసయ్యుడు అక్కడ దేవాలయానికి వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా ఇంకొకడు మరి వసూలు రాజా అంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట. అడ్డగోలుగా ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ వసూలు చేయవలసింది బదులుగా ప్రజలను ఇబ్బంది పెట్టి, లేకపోతే భయపెట్టి ఎక్కువగా వసూలు చేసి జేబులో వేసుకునేటువంటి రకము. సమాజంలో గౌరవము గౌరవించబడినటువంటి ఒకానొక వ్యక్తి సుంకరి. ఈ ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవాలయానికి వచ్చారు. ఎవరు ఎలా ప్రార్థన చేస్తున్నారో అనేటువంటిది ఇందాక మనం చూసుకున్నాం. పౌలు భక్తుడు 12 మంది అపోస్తలుల కంటే విశేషమైనటువంటి పరిచర్య చేశాడు. అతని మరి ప్రయాస చాలా గంభీరమైనటువంటిది అని చెప్పుకుంటూనే, నేను అపోస్తలుడనని పిలువబడడానికి యోగ్యుడను కాదని కూడా చెప్పుకుంటాడు. ఆ రకంగా మంచి ఆలోచనతో మనం మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన ఉండాలి. కానీ ఇక్కడ పరిసయ్యుడికి అటువంటి పరిస్థితి కాదు. తనను తాను గొప్పగా ఎంచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ సుంకరిలాగా నేను లేను, అదిగో ఆ వ్యభిచారిలాగా నేను లేను, అదేవిధంగా ఆ దొంగల్లాగా వాళ్ళు అన్యాయస్తులైనటువంటి మరి లాయర్లలాగా వాళ్ళలాగా వీళ్ళలాగా లేను. తూచా తప్పకుండా నీ శాసనాలను, ఆత్మీయమైనటువంటి మరి విధి విధానాలన్నింటినీ కూడా నేను అనుసరిస్తున్నాను అని ఆ రకంగా తన గొప్పలు చెప్పుకుంటూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. వాడు అన్యాయంగా, అక్రమంగా డబ్బులు అడ్డగోలుగా సంపాదిస్తూ ఉండేటువంటి వ్యక్తికి మనసు గుచ్చుకుంది. మారు మనసుతో పశ్చాత్తాపంతో గుడికొచ్చాడు. దేవుడిని క్షమాపణ అడగడానికి గుడికొచ్చాడు. ఏ రకంగా దేవుడిని సంబోధిస్తూ ఉన్నాడు, తన గురించి తాను ఒప్పుకుంటున్నాడు అని అంటే, నేను నీకు పైకి ఆకాశం వైపు చూసి చేతులెత్తి కన్నులెత్తి ఆకాశంలో ఉండే దేవుడా అని నిన్ను అక్కడికి పైకి చూసి చేతులెత్తి నిన్ను చూస్తూ ఆకాశం వైపు చూస్తూ ప్రార్థించడానికి యోగ్యుడను కాను అని గుండెలు బాదుకుంటూ పశ్చాత్తాపంతో విలపిస్తూ చేసేటువంటి ప్రార్థన. మరి ఎవరి ప్రార్థన యథార్థమైనటువంటిది, దేవుడు మెచ్చుకోదగ్గది అని క్రీస్తు ప్రభువారు తన చుట్టూ చేరిన వారిని మరి అడగటం మనం చూస్తాం. నిజమే, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మరి దొంగ భక్తులు, దొంగ విశ్వాసులు స్టేజీల మీద నానా రకాల వేషాలు వేస్తూ పనికిమాలినటువంటి ఎన్నెన్నో ఉదాహరణలు చెబుతూ బైబిల్ వివరాలను మానుకొని, బైబిల్లో ఉన్నటువంటి విషయాల వాటి వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అని పరిశోధన చేయకుండా చాలామంది మరి ఏ విధమైనటువంటి బైబిల్ ట్రైనింగ్ లేకుండా నోటికొచ్చినటువంటి దానిని మరి చెప్పుకుంటూ ఆకర్షణీయమైనటువంటి మాటలు, మభ్యపెట్టేటువంటి, మాయ చేసేటువంటి మాటలు చెప్పేటువంటి అనేక మంది బోధకులు బయలుదేరారు. వాళ్ళ వెంట అదే స్వభావం మాకు కూడా ఉన్నదని ఇష్టపడుతూ వాళ్ళని అనుసరించేవారు కూడా చాలామంది తయారవుతూ ఉన్నారు. ఇది ఆశీర్వాదకరమైనటువంటిది కాదు. పౌలులాగా ప్రయాస ఉండాలి. 12 మంది అపోస్తలులను మించిన ప్రయాస ఉండాలి. అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. నిత్య రాజ్యమునకు
వారసులమని మన విషయమై మెచ్చుకొని తన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. ఆ విధంగా దేవుడు మనలందరినీ బలపరచునుగాక.